బ్రేకింగ్ న్యూస్. కర్నూలు ఔటర్ రింగ్ రోడ్ NH44 పై భారీ గొయ్యి ఏర్పడింది. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో రోడ్డు కుంగిపోయింది. దీంతో కర్నూలు బెంగళూరు హైవేపై కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హుటాహుటిన పోలీసులు అధికారులు సకాలంలో స్పందించి రిపేర్ పనులు చేస్తున్నారు. వాహనాలను కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. అటు హైవేపై కూడా భారీ గుంతె ఏర్పడినట్టు తెలుస్తుంది. రోడ్డు కుంగిపోవడానికి ముందు ఏమన్నా జరిగిందా? అక్కడ పూర్తి డీటెయిల్స్ ఏంటి? బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళ్లే జాతీయ రహదారి నేషనల్ 44 ఏదైతే ఉందో రోడ్డు సమీపంలోనే కుంగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నుండి దాదాపుగా చెన్నై నుండి సూరత్ కు వెళ్లే జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో ఆ టన్నెల్ వరకు ఇదే రోడ్డు గుండా నడుస్తూ ఉంది. అయితే రెండు వేలుగా ఉన్నటువంటి ఇటు హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి రాకపోకలతో పాటు పక్కనే ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీదుగా ఇదంతా కూడా సూరత్ నుండి నేరుగా చెన్నైకి వచ్చే రహదారి. ఇక్కడ నుండి నేరుగా మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఇదంతా కూడా టన్నెల్ మార్గంలో రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. టన్నెల్ మార్గంలోనే రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందంటూ రోడ్డు సంబంధిత అధికారులు ఇప్పటికే ఈ జరిగినటువంటి గొయ్యిని పరిశీలించడం జరిగింది. ఇప్పటికే ఆ రోడ్డు సంబంధిత అధికారులతో పాటు పోలీసు అధికారులు అందరూ అలర్ట్ అయ్యారు. ఎందుకంటే బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళ్లే జాతీయ రహదారి కిలోమీటర్ల మేర ఇక్కడ నుండి కర్నూలు నగరం శివారులో దాదాపుగా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇక్కడ నుండి బెంగళూరుకు వెళ్లే మార్గంలో కూడా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసు అధికారులు అలర్ట్ కావడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఎలాంటి వెహికల్స్ వెళ్లే క్రమంలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఒకవేళ బై మిస్టేక్ గా వెహికల్స్ వెళ్లే క్రమంలో అయితే చాలా ప్రమాదమే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఓవైపు మనం చూస్తే ఇదంతా కూడా ఔటర్ టన్నెల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇదంతా మనం ఉండే ఈ రోడ్డు మార్గం కింద దాదాపుగా 2 వరుసల జాతీయ రహదారితో పాటు పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఈ ట్రాక్ ఈ రోడ్డు కింద ఇదంతా టన్నెల్ రూపంలో ఇక్కడ ఈ రోడ్డును అనుసంధానం చేసే క్రమంలోనే ఈ పనులు కొనసాగుతా ఉన్నాయి. ఈ పనులు కొనసాగుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళ్లే ఈ జాతీయ రహదారిలో ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా తీవ్రం కావడంతో ఇక్కడ నుండి నేరుగా పోలీసులు ఇప్పటికే దారి మళ్లించడం జరిగింది. రాయలసీమ యూనివర్సిటీ మీదుగా అక్కడ నుండి కర్నూలు మార్గం నుండి నేరుగా హైదరాబాద్ కు వెళ్లే వెహికల్స్ ఆ విధంగా వెళ్తూ ఉన్నాయి. ఒకవేళ బెంగళూరుకు వెళ్లాలంటే గంటల తరబడి నిరీక్షించి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే రోడ్డు సంబంధిత అధికారులతో పాటు పోలీసులు కూడా ముమ్మరంగా ఈ యొక్క చర్యల్లో పాల్గొనడం జరిగింది. 2 జేసీబీల సహాయంతో ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి గ్రావెల్ ఏదైతే ఉంటుందో గ్రావెల్ తోనే ఇక్కడ పడినటువంటి భారీ గొయ్యి ఏదైతే ఉంటుందో భారీ గొయ్యిని పూడ్చే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే దాదాపుగా 2 గంటల పాటు ఈ భారీ గొయ్యిని పూడ్చడం కోసం అధికారులు శ్రమిస్తున్నప్పటికీ అందులో ప్రధానంగా దాదాపుగా 100 ట్రిప్పుల గ్రావెల్ ఏదైతే ఉంటుందో బండరాలు కావచ్చు లేదా గ్రావెల్ అన్నింటితో దాన్ని ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ భారీ గొయ్యిని గ్రావెల్ తో నింపితే రానున్న రోజుల్లో ఇక్కడ నుండే మనం ఉండే ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ మార్గం గుండానే టన్నెల్ తీసుకుని వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ టన్నెల్ ద్వారానే రానున్న రోజుల్లో ఇలాంటి టన్నెల్ తీసుకొని వెళ్లడం ద్వారా ఈ రోజు జాతీయ రహదారి ఈ విధంగా అయినటువంటి పరిస్థితి. ఒకవేళ రానున్న రోజుల్లో రైల్వే ట్రాక్ కూడా పక్కనే ఉంటుంది. అలాంటి పరిస్థితి రైల్వే ట్రాక్ సమీపంలో ఉంటే మెయిన్ గా ఇక్కడ నుండి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్లే మార్గం గుండా రైళ్ల రాకపోకలకు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా రహదారి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇంజనీర్లు ఎవరైతే వారి యొక్క లోపం వల్లే ఇదంతా జరిగిందంటూ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఫైర్ అవుతున్నట్టు పరిస్థితి. ఇక్కడ నుండి కర్నూలుకి దాదాపుగా 3 కిలోమీటర్ల మేర పబ్లిక్ కూడా నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది.